So, hello aspirants, welcome back to Competitive Hunters. So, today RRB Group D upcoming exam మనకి రైల్వే ఎగ్జామ్. సో అందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మనము ఈరోజు చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ స్టాటిక్ జీకే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఒక సెషన్ అయితే చేసుకున్నాము. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఇట్ విల్ బీ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యూ స్టాటిక్ జీకే మీద. సో ఆ యొక్క వీడియో కూడా వెళ్ళి వాచ్ చేయండి, మీకు ఇదే ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి మీకు ఈ ఇంపార్టెంట్ సెషన్స్ అన్ని. అండ్ డోంట్ మిస్ ఇట్, ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట ఆర్ఆర్బి గ్రూప్ డి రిలేటెడ్. సో విల్ మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. ది టర్మ్ సెక్యులర్ వాస్ యాడెడ్ టు ది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్? సో సెక్యులర్, సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఏ అమెండ్మెంట్ ద్వారా, పాలిటీలో మనకి అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, పార్ట్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కదా అన్ని ఎగ్జామ్స్ కి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా. సో సెక్యులర్ అనే వర్డ్ ఏ అమెండ్మెంట్ ద్వారా మనకు రావడం జరిగింది? సో ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? 44th అమెండ్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క సెక్యులర్ అనేది వచ్చింది. Wait, 44 కాదు, 42nd అమెండ్మెంట్. విత్ ది హెల్ప్ ఆఫ్ 42nd అమెండ్మెంట్ మనము 42nd అమెండ్మెంట్ ని మనం ఏమని పిలుస్తాం? వీ కాల్ ఇట్ యాజ్ ఏ మినీ కాన్స్టిట్యూషన్. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 లోని ఈ యొక్క యాక్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇందులోని ఎందుకు మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాము అంటే చాలా చేంజెస్ అనేది జరిగింది, అందుకని దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తాము. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఇందులోనే యాడ్ చేయబడింది. అండ్ ఆల్సో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఈ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అన్ని కూడా మీకు ఇందులోనే మెన్షన్ చేయడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ లో ఎంటర్ చేయడం బై దిస్ అమెండ్మెంట్ మనకి ఎంటర్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ లో. దట్స్ వై దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. Okay, next we will move into next question. Okay, I'll place myself here. Which of the following Indian cities is closest to Tropic of Cancer? So closest to ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అడుగుతున్నాడు. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి నియర్ గా, క్లోజ్ గా ఉన్న సిటీస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు నో ది ప్లేసెస్. ఓకే, ది స్టేట్స్ వేర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దీని మీద క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. డైరెక్ట్ గా ఏ స్టేట్ లో పాస్ అవుతుందని అడగకుండా ఇటువంటి టైప్ ఆఫ్, అంటే ఆ కాన్సెప్ట్ మీద అప్లికేషన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ టైప్ లో. సో మనకి ఆ 8 స్టేట్స్ కనుక తెలిస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం చేయొచ్చు. సో ఆ ఏ స్టేట్స్ అని అంటే 9 ఇండియన్ స్టేట్స్ మనకి ఇవనేది ఫాలో అవుతుంది మనకి. సో ఇది ఒక షార్ట్ ట్రిక్ అని మనం నేర్చుకున్నాము. సో ఏంటి ఆ షార్ట్ ట్రిక్ అని అంటే, శ్రీరామ్ మ్యాడ్ విత్ జిఆర్టీ జ్యువెలరీ. సో ఇది ఒక షార్ట్ ట్రిక్ అనమాట. అంటే ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుందో గుర్తు పెట్టుకోవడానికి. అన్ని స్టేట్స్ గుర్తు పెట్టుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో వీ విల్ రిమెంబర్ దిస్ విత్ దిస్ కోడ్. ఈ కోడ్ తో మనం గుర్తుపెట్టుకుంటాం. సి రామ్ మ్యాడ్ విత్ జిఆర్టీ జ్యువెలరీ. ఓకే, సో సి అంటే ఎస్ఈఈ కాదు, విల్ కీప్ సి అంటే లెటర్ సిఏ పెట్టేసుకుందాం. సో లెటర్ సి విల్ రిప్రజెంట్ ఛత్తీస్గఢ్. అంటే సి అంటే ఛత్తీస్గఢ్, ఆర్ అంటే రాజస్థాన్. అంటే అన్నిటిలోని మనం స్టార్టింగ్ లెటర్స్ తీసుకుందాం. ఎం అంటే మధ్యప్రదేశ్, అండ్ డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్, జి అంటే గుజరాత్. ఓకే, ఆర్ అంటే ఏం లేదు. ఓకే, టీ అంటే త్రిపుర, అండ్ జే అంటే జార్ఖండ్. ఓకే, సో ఇలాగా మీకు స్టేట్స్ నుంచి ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్వశ్చన్ గురించి వస్తే, సో ఇక్కడ మనం క్వశ్చన్ లోకి వచ్చేస్తే, సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టేట్స్ అని చూసుకున్నాము. సో ఆ స్టేట్స్ కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఈ ఆప్షన్స్ లో ఏముంది? జైపూర్, భూపాల్, రాంచీ, అహ్మదాబాద్. సో ఆల్రెడీ ఆన్సర్ చూసేశారు అనుకుంటా. ఆన్సర్ ఉందా ఇక్కడ? ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు నేను ఆన్సర్ చూసేశారు కాబట్టి చెప్పేస్తారు ఆబ్వియస్ గా.
సో రాంచీ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు అని అంటే జార్ఖండ్ ఉంది కదా, జిఆర్టీ జ్యువెలరీలోని జే ఉంది కదా, జే స్టాండ్స్ ఫర్ జార్ఖండ్. సో ఈ జార్ఖండ్ అనేది మీకు ఎక్కడ ఉంటుంది, రాంచీ దగ్గరలోనే కదా జార్ఖండ్ ఉంటుంది. ఓకే, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి 8 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ లోని ప్రింటింగ్ వల్ల 9 అని వచ్చింది, బట్ అది 9 కాదు, 8 ఇండియన్ స్టేట్స్ అనమాట. ఓకే, సో శ్రీరామ్, మ్యాడ్విట్, జిఆర్టీ జ్యువెలరీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక మీకు ఇలానే ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అని చెప్పేసి ఇలానే వస్తుంది అనమాట క్వశ్చన్, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే స్టేట్స్ కి అండ్ అటు ఐఎస్టి పాస్ అయ్యే స్టేట్స్ కి చాలా మందికి డౌట్, కన్ఫ్యూజన్, మర్చిపోవడం ఇవన్నీ ఉంటుంది. సో అందుకని దానికి కూడా ఒక ట్రిక్, ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సో అది కూడా ఇప్పుడే డిస్కస్ చేసేద్దాము. సో అది స్టేట్స్ ని ఏంటి అని అంటే ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైమ్. సో ఇది మనకి ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అని అంటే సో ఇది మనకి ఒక కోడ్ తో మనం రిమెంబర్ చేసుకోవచ్చు, మెమరైజ్ చేసుకోవచ్చు. అదేంటి అంటే ఏయుబి కామ్, ఏయు ఆంధ్ర యూనివర్సిటీ అని అంటున్నాం కదా, సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏయుబి కామ్ అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ బీకామ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో బీకామ్ చేశాను అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, బి అనేది ఏమి ఉండదు, బట్ బి తప్పితే మిగతా అన్ని లెటర్స్ నుంచి ఒక్కొక్క స్టేట్ అనేది వస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏయు బీకామ్ అనేది షార్ట్ ట్రిక్ అనమాట. సో ఏ అంటే ఏంటి, ఆబ్వియస్లీ మన ఆంధ్రప్రదేశ్ అనమాట. యు వచ్చేసి యు స్టాండ్స్ ఫర్ ఉత్తరప్రదేశ్ అండ్ సి స్టాండ్స్ ఫర్ ఛత్తీస్గఢ్ అండ్ ఓ స్టాండ్స్ ఫర్ ఒరిస్సా అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మధ్యప్రదేశ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏయు బి కామ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇవన్నీ మనకి జాగ్రఫీలో ఇవన్నీ కూడా వస్తుంటాయి మనకి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ త్రూ. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ కంట్రీస్ గుండా పాస్ అవుతుంది అంటే మన ఇండియాలో అయితే ఖచ్చితంగా పాస్ అవ్వదు. మేబీ ఇంటర్నేషనల్ నుంచి ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే జాగ్రఫీ రిలేటెడ్, సో ఈ క్వశ్చన్ మీకు అడగచ్చు. సో అందుకే ఇది కూడా నేను ఇక్కడే ప్రెసెంట్ చేస్తున్నా ఈ యొక్క వీడియోలోనే. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ టు సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సో ఈ 3 కంట్రీస్ నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ అవుతుంది, సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఇది నేను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను ఎడ్యుకేషన్ పరంగా. ఓకే, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, రెగ్యులర్ గా క్లాసెస్ అని వింటూ ఉండండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. అండ్ ఇంకా మంచి వీడియోస్ తీసుకురావాలి, ఇంకా మంచిగా చేయాలి, మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి అని నాకు కొంచెం బూస్ట్ గా ఉంటుంది. ఓకే, సో ఇది ఫిగర్స్ డయాగ్రామేటిక్ గా మనం మ్యాప్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి మీకు ఇది మొత్తం కూడా పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఏంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఇది గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. చూసారా, ఇవన్నీ కూడా 8 స్టేట్స్ విచ్ పాసెస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ పాస్ అయ్యేది. క్యాప్రికాన్ మాత్రం మన ఇండియాలో పాస్ కాదు. ఓకే, నేను ఇందాక మెన్షన్ చేశాను కదా ఏంటి, సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ లో మాత్రమే టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ అవుతుంది. అండ్ ఐఎస్టి ట్రిక్ ఏంటి, విల్ అగైన్ రీకాల్ ఐఎస్టి ట్రిక్ ఏంటి, ఏయు బీకామ్ అంటే ఏయు బీకామ్ అంటే ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో బీకామ్ చేశా అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ మధ్యప్రదేశ్. అండ్ ఇంకా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే స్టేట్స్ కి ఏంటి, శ్రీరామ్, మ్యాడ్విట్, జిఆర్టీ జ్యువెలరీ. ఓకే, సి అంటే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, త్రిపుర అండ్ జార్ఖండ్. ఓకే, దీస్ ఆర్ ది స్టేట్స్. సో గుర్తుపెట్టుకోండి ఇలాగ ట్రిక్స్ ద్వారా. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సౌత్ నుంచి నార్త్ కి ఫ్లో అయ్యే రివర్స్ గురించి అడుగుతున్నారు, సౌత్ టు నార్త్. సో ఇది కూడా జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్, రివర్స్ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి వచ్చింది. సో ఆప్షన్స్ చూద్దాం. గోదావరి, కృష్ణ, నర్మదా అండ్ మహానది. సో మనకి సౌత్ నుంచి నార్త్ కి ఫ్లో అయ్యే రివర్ మనకి ఒకటే ఉంది ఆప్షన్స్ లో, ఏంటది, నర్మదా రివర్. నర్మదా రివర్ మాత్రమే మనకి సౌత్ టు నార్త్ ఫ్లో అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది మోస్ట్
మేజర్ ఇండియన్ రివర్స్ ఫ్లో ఫ్రమ్ నార్త్ టు సౌత్. అంటే మొత్తం మనకి ఇండియాలో ఉన్న రివర్స్ అన్ని కూడా నార్త్ నుంచి సౌత్ కి ఫ్లో అవుతుంది. బట్ ఓన్లీ వన్ రివర్ నర్మదా మాత్రమే మీకు సౌత్ నుంచి నార్త్ కి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ నర్మదా రివర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో దీని పీపీటీ మీకు కావాలి రివిజన్ చేసుకోవడానికి ఇంకా చదువుకోవడానికి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే దేర్ యూ విల్ గెట్ ఆల్ పీపీటీస్ అండ్ క్లాస్ యొక్క అప్డేట్స్ అండ్ కొన్ని పీవైక్యూస్ అండ్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ క్విజ్ ఫార్మాట్స్ లో నేను అక్కడ మీకు ఇంగ్లీష్ అండ్ స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ ఈ సబ్జెక్ట్స్ అన్ని రిలేటెడ్ నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. అండ్ క్లాస్ యొక్క అప్డేట్స్, ఓకే, ఇంకా వేకెన్సీస్ గురించి ఇటువంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లోని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను లింక్స్ ఇవన్నీ కూడా. సో దాని యొక్క లింక్ నేను కింద పెడతాను, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ కమెంట్స్ లోని. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జాయిన్ అవర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ సో ఇదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మ్యాప్ లోని మొత్తం మీకు ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అన్ని రివర్స్ అని చెప్పి. సో ఇదనమాట డ్రైనేజ్, ఇండియా యొక్క డ్రైనేజ్ సిస్టమ్. ఓకే, విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యా, సత్రియా ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్? సో సత్రియా మనకి ఏ క్లాసికల్ ఫామ్? చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మణిపూర్, అస్సాం, ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్. సత్రియా ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ అస్సాం స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్. సో క్లాసికల్ డాన్స్ యొక్క స్టేట్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? సో మనం ఏపీ కాబట్టి ఏపీలో ఉన్న క్లాసికల్ డాన్స్ ఏంటి? క్లాసికల్ డాన్స్ ఫామ్ ఏంటి ఏపీలో అండ్ మన నైబరింగ్ స్టేట్స్ తెలంగాణ అండ్ కేరళ యొక్క నైబరింగ్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఏంటో కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది తెలిసే ఉంటది మీకు అందరు కూడా, బట్ ఈవెంట్ కింద కమెంట్ చేయండి. ఓకే, ఇట్ జస్ట్ టేక్స్ యూ ఫ్యూ సెకండ్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ అయిపోయారు కాబట్టి ఇలా ఒక 2 seconds లో కమెంట్ చేసేయచ్చు. ఓకే, సో సత్రియా అనేది మనకి ఇక్కడ అస్సాం నుంచి ఇది అనేది ఆరిజినేట్ అయింది అండ్ దీనికి క్లాసికల్ డాన్స్ ఫామ్ రికగ్నైజేషన్ ఇన్ ది ఇయర్ 2000 లో వచ్చింది దీనికి. ఓకే, ఇట్ వాస్ డెవలప్డ్ బై ది సెయింట్ శ్రీమంత శంకరదేవ్. అంటే ఈ యొక్క అస్సాం డాన్స్ తోని, అస్సాం అంటున్నా, ఈ యొక్క సత్రియా డాన్స్ తోని మనకి ఇక్కడ ఈ సెయింట్ శంకరదేవ్ గారు ఉన్నారు కదా. సో ఏంటి అంటే వైష్ణవిజం గురించి దీని గురించి ప్రమోట్ చేయడానికి ఈ యొక్క డాన్స్ ఫామ్ ని ఆయన ఒక బేస్ గా యూజ్ చేసుకున్నారు అనమాట. అక్కడి నుంచి ప్రమోట్ చేయడము, ఓకే, దాని గురించి గొప్పగా చెప్పడము, అసలు ఏముంది దాని గురించి అని చెప్పేసి వైష్ణవాస్ గురించి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ we move to next question. So these are the క్లాసికల్ డాన్స్ ఫామ్స్. ఓకే, ఇందులోనే ఉంది భరతనాట్యం, కథక్కలి, కూచిపూడి, మణిపురి అండ్ ఒడిస్సీ, మోహినియట్టం అండ్ సత్రియా. సో ఇవన్నీ కూడా వీళ్ళ అటైర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. క్లాసికల్ డాన్స్ అటైర్స్ చూడండి, ఏ ఒక్క అటైర్ కూడా వేరే ఒక డాన్స్ అటైర్ తోని సిమిలర్ గా లేదు. డిఫరెంట్ అటైర్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ఉంటది ఇక్కడ. సో ఇది అదే మన ఇండియా గొప్పదనము అదే అనమాట. ఇలాంటి కల్చర్ మొత్తం కూడా మనకి ఏ కంట్రీలో దొరకదు, ఓన్లీ మన ఇండియాలోనే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నా సరే మనం అందరం కూడా ఒకే దగ్గర వీఆర్ లివింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ కంట్రీ కాల్డ్ ఇండియా. ఓకే, ఇది చాలా రేర్ గా కుదిరే కాంబినేషన్. అది మనకే అది లభించడం ఇట్స్ రియల్లీ వెరీ lucky. We have to feel that we are lucky. Okay, next, in the context of banking, what is KYC primarily aimed at preventing? సో మీరు బ్యాంక్ కి రిలేటెడ్ చదువుతున్నా కూడా మీకు ఇది తెలిసే ఉంటుంది. కేవైసీ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా, కేవైసీ అని అంటున్నారు మీకు. సో ఇది చేయడం వల్ల ఏం ప్రివెంట్ చేస్తుంది? అసలు కేవైసీ అంటే ఏంటి, అసలు ఏం ప్రివెంట్ చేస్తుంది కేవైసీ అని చెప్పేసి మనం చూసుకుంటే, మనీ లాండరింగ్. మీరందరూ కూడా ఈ యొక్క మూవీ చూసుంటారు, ఏంటి
లక్కీ లక్కీ భాస్కర్. సో అందులో వాడు చేసేది ఏంది, హవాలా, మనీ లాండరింగ్, ఇవన్నీ వాడు చేసేది అనమాట. దాని నుంచి బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడం, ఓకే, మనీని గెయిన్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇదే మనీ లాండరింగ్ అంటారు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ మూవీలో చూసేది ఏదైతే హీరో చేస్తుంటాడో అదే మనీ లాండరింగ్ అంటారనమాట. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది చేసిందనమాట. మీకు బ్యాంక్ అకౌంట్స్ కనుకుంటే దానికి కంపల్సరీ కేవైసీ అనేది చేసుకోవాలి. సో కేవైసీ ఫుల్ ఫామ్ చూడండి ఇక్కడ, నో యువర్ కస్టమర్. సో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనమాట. కేవైసీ అంటే ఏమి ఉండదు, మీ ఆధార్ అండ్ మీ పాన్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అంటే ఈ అకౌంట్ మీదే అనేటట్టు దానికి లింకప్ చేసుకుంటుంటారు. ప్రివెంట్ మనీ ఫ్రాడ్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్. ఓకే, సో ఇవన్నీ ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మనీ లాండరింగ్ అండ్ హవాలా ఇదంతా. ఓకే, సో విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ది రెయిన్బో, నెక్స్ట్ మనకి ఫిజిక్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. ది రెయిన్బో ఈస్ ప్రొడ్యూస్డ్ బై విచ్ కాంబినేషన్ ఆఫ్ ఫినామినా? సో ది రెయిన్బో అనేది ఏ కాంబినేషన్, ఏ ఎఫెక్ట్స్ ఒక కాంబినేషన్ తోని ఇది అనేది వస్తుంది అని అడుగుతున్నారు. రిఫ్లెక్షన్ ఓన్లీ, రిఫ్రాక్షన్ ఓన్లీ, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, నెక్స్ట్ ఆప్షన్ స్కాటరింగ్ అండ్ డిఫ్రాక్షన్. సో రెయిన్బో అనేది ఏ ఒక్క కాంబినేషన్ వస్తుంది? రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ యొక్క 3 కాంబినేషన్. అసలు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ టర్మ్స్ కి. డిస్పర్షన్ అంటే ఏంటి, డిఫ్రాక్షన్ ఏంటి, రిఫ్లెక్షన్ ఏంటి, రిఫ్రాక్షన్ ఏంటి అని చెప్పి. సో దీని డిఫరెన్సెస్ ఏంటో మనము బ్రీఫ్ గా చూద్దాము ఈ యొక్క సెషన్ లోని. సో రెయిన్బో, సో రెయిన్బో మనందరం చూస్తూ ఉంటాం ఇంటి చిన్నప్పుడు. రెయిన్బో వచ్చింది, వర్షం పడి ఆగిన తర్వాత మనకి ఆ స్కైలోని రెయిన్బో అనేది కనిపిస్తుంటది. ఏంటి, 7 కలర్స్ ఉంటాయి రెయిన్బోలో. ఓకే, సో ఈ రెయిన్బో ఫామ్ అవ్వడానికి వెనకాల అకార్డింగ్ టు సైన్స్ దేర్ ఆర్ 3 రీజన్స్. అందులో ఫస్ట్ వచ్చేసి రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఈస్ నథింగ్ బట్, విచ్ ఈస్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ లైట్. మీకు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎ క్లీన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు బాల్ వేసి కొట్టారు వాల్ కి అని అంటే ఆ బాల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది. ఓకే, అదే మీరు ఒక బాల్ ని ఒక ఎయిర్ లోనో లేకపోతే ఇంకొకరికి క్యాచ్ పట్టుకోమని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఆడుతున్నప్పుడు మళ్ళీ మీరు వెళ్ళారు అని అంటే అది ఏమవుతుంది, అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి రాదు. ఓకేనా, దే జస్ట్ క్యాచ్. ఓకే, సో అంటే అది పాస్ అయిపోతుంది, అంటే ఆ మీడియంలోనే అది పాస్ అయిపోతుంది ఒక బాల్. సో మీకు రిఫ్లెక్ట్ అయ్యి, అంటే అది మళ్ళీ వెళ్ళి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది ఒక లైట్ రే. అంటే వాల్ కేసి కొట్టినప్పుడు మళ్ళీ అది బాల్ బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది. సో అలా మీకు పంపించిన లైట్ రే వెళ్ళి హిట్ అయ్యి మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది అని అంటే దట్ ఫినామినన్ ఈస్ కంప్లీట్లీ కాల్డ్ యాజ్ రిఫ్లెక్షన్. ఓకే, వేరాస్ రిఫ్రాక్షన్ అంటే ఏం లేదు, మీకు అక్కడి నుంచి దాని నుంచి పాస్ అయిపోయి బెండ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ బెండ్ని బట్టి మీకు ఓకే యా అది ఇంకా టోటల్ ఇంకా మరీ డీప్ వెళ్తున్నాం. సో మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది రిఫ్రాక్షన్ గురించి టోటల్ డిస్కస్ చేసుకుంటే. ఓకే, సో దిస్ ఈజ్ మేజర్ డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే ఏం లేదు, వైట్ లైట్ ని 7 కలర్స్ కదా, దేర్ ఆర్ ఇమేజెస్ ఆల్సో, ఐ పుట్ ఇమేజెస్. సో మీకు ఇది ఈజీగా అర్థమవుతుందని. సో ఇక్కడ మీకు వైట్ లైట్ అనేది ఏమవుతుంది, మీకు డిఫరెంట్ కలర్స్ గా ఇది అనేది డివైడ్ అయిపోతూ ఉంటుంది, అంటే స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది వైట్ లైట్. మీకు అప్టైన్ అయ్యే ప్రతి కలర్ కూడా వైట్ నుంచి వచ్చిందే అనమాట. ఓకే, ఈ వైట్ కలర్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో ఇక్కడ రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అట్ ది సేమ్ టైం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వీ ఆల్సో కాల్ TIR అని కూడా అంటుంటారు. సో TIR టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏమీ లేదు, ఫస్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తెలవాలి అంటే మీకు ఫస్ట్ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో క్రిటికల్ యాంగిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ యాంగిల్లో, ఇప్పుడు మీకు ఈ యొక్క యాంగిల్ ఇన్సిడెంట్ రే ఉంది. ఓకే, దిస్ ఈస్ రిఫ్రాక్షన్ అనమాట. రిఫ్రాక్షన్ లోనే మీకు TIR అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మీకు ఇన్సిడెంట్ రే ఉంది, అక్కడ నుంచి మీకు రిఫ్రాక్టెడ్ రే, అంటే ఇక్కడ మీకు నార్మల్ నుంచి ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది నార్మల్, అవే ఫ్రమ్ ది నార్మల్ ఉంటుంది, నియర్ టు ది నార్మల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏ ఇన్సిడెంట్ యాంగిల్ కి అయితే రిఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ఉంటుందో దట్ పర్టిక్యులర్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్
క్రిటికల్ యాంగిల్. ఓకే, సో ఏ యాంగిల్ అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్కి వచ్చేసి ఇది చాలా మంది డెఫినేషన్ లో కన్ఫ్యూజ్ అవుతారు. 90 డిగ్రీస్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే ఆ 90 డిగ్రీస్ గుర్తుపెట్టుకుని అంటే ఇన్సిడెంట్ రేనే అంటే ఇన్సిడెంట్ యాంగిలే మీకు 90 డిగ్రీస్ ఉంటే అప్పుడు అది క్రిటికల్ యాంగిల్ అయిపోతుంది అని కూడా అనుకుంటుంటారు చాలా మంది. అండ్ అది కాదు, కంప్లీట్లీ రాంగ్. అది ఏ ఇన్సిడెంట్ రేకి అయితే మీ యొక్క రిఫ్రాక్టింగ్ రే అంటే రిఫ్రాక్టెడ్ రే మీకు 90 డిగ్రీస్ ఫార్మ్ చేస్తుంది విత్ ది నార్మల్. దిస్ ఈస్ కాల్డ్ నార్మల్. డాటెడ్ లైన్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్. సో ఈ నార్మల్ కి 90 డిగ్రీస్ యాక్ట్ చేస్తుందో సో దట్ పర్టిక్యులర్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ యాంగిల్. అంటే మీరు ఇప్పుడు 30 డిగ్రీ యాంగిల్లోని ఒక లైట్ రే ని పాస్ చేయించారు. సో అది మీకు 90 డిగ్రీ ఇచ్చింది. సో ఈ 30 డిగ్రీ అనేది దట్ విల్ బికమ్ ది క్రిటికల్ యాంగిల్ అనమాట. ఓకే, సో ఈ క్రిటికల్ యాంగిల్ 90 డిగ్రీస్ ఫార్మ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టిఐఆర్ గురించి వస్తే ఈ క్రిటికల్ యాంగిల్ కన్నా అంటే క్రిటికల్ యాంగిల్ తర్వాత కూడా మీరు ఇంకా యాంగిల్ ని మేక్ చేసి లైట్ రేస్ కి పాస్ చేశారు అని అంటే అది ఏమవుతుంది, అగైన్ అది రిఫ్రాక్ట్ అనేది కాదు, అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అదే మీడియం లోకి ఆ లైట్ అనేది వచ్చేస్తుంది. సో that particular phenomena is known as total internal reflection. అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇది క్రిటికల్ యాంగిల్, మధ్యలో ఉంది క్రిటికల్ యాంగిల్ డయాగ్రామ్, ఇది వచ్చేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లో ఖచ్చితంగా యాంగిల్ అనేది ది ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఇట్ షుడ్ బి మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్. అప్పుడే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, that in total internal reflection the incident ray and the refracted ray will be in the same medium. Okay, in the total internal reflection the incident angle will always be more than critical angle. So ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో ఇవి మీకు మొత్తం బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్. ఓకే, టిఐఆర్ ఇస్ ది మేజర్ కాజ్. మనకి ఈ డైమండ్ అనేది ఎందుకు అంత మెరుస్తూ ఉంటుంది అని అంటే రీజన్ ఏంటి అని అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ టిఐఆర్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ షైనింగ్ ఆఫ్ బ్రైట్నెస్ ఆఫ్ డైమండ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ కీప్ సపోర్టింగ్. మీరు ఇప్పటివరకు వాచ్ చేస్తున్నారు అంటే స్టిల్ ఇంకా వీడియో ఉంది, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మధ్యలో మీకు రిమైండ్ చేస్తున్నా, ఇట్స్ ఏ రిమైండర్ అనమాట. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, we all need your support, so keep supporting the Competitive Hunters channel. Okay, next question. Which vitamin deficiency leads to night blindness? ఓకే, మీకు విటమిన్ యొక్క డెఫిషియన్సీ ఉన్న వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ సి, విటమిన్ డి. విటమిన్ ఏ. విటమిన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇంకేదైనా విటమిన్ చెప్తుంటే ఖచ్చితంగా దట్ విల్ బి ఎ రాంగ్ ఆన్సర్. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్లే మనకి నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నీకు బయాలజీ నుంచి కూడా క్వశ్చన్ అనేది కవర్ అయింది. మీకు విటమిన్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ దీన్ని సఫిషియన్సీ డిసీజెస్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు. సఫిషియన్సీ అంటే విటమిన్ ఎక్కువైపోతే ఏం డిసీజెస్ అటాక్ అవుతుంది, అందుకే పెద్దలు ఊరికే చెప్పలేదు, ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. ఓకే, ఎక్కువ ఉన్న డేంజరే, తక్కువైనా డేంజరే. ఓకే, అతివృష్టి అనావృష్టి ఉండకూడదు, బ్యాలెన్స్ డైట్ అనేది ఉండాలి. సో ఎక్కువైన విటమిన్ కంటెంట్ ఎక్కువైనా సరే ఒక్కొక్కసారి కొన్ని డిసీజెస్ వస్తుంటాయి. సో సఫిషియన్సీ కూడా అడుగుతున్నాడు మీకు బయాలజీ రిలేటెడ్. సో ఇక్కడ అకార్డింగ్ టు దిస్, ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి మనము విటమిన్ ఏ గురించి డిస్కస్ చేసుకుందాం. సో సోర్సెస్ ఏంటి? క్యారెట్, స్పినాచ్, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా విటమిన్ ఏ యొక్క సోర్సెస్ అనమాట. సో మీకు విజన్ కి సంబంధించి ఏమైనా డిఫెక్ట్స్ వచ్చింది అని అంటే సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ యువర్ డైట్ విటమిన్ ఏ రిలేటెడ్ కంటెంట్స్ అనేవి లేవు అని మీరు రికగ్నైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్? కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో మీకు 10th లో వస్తుంది, పెద్ద చాప్టర్ అనమాట, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్.
సో మీకు ఇక్కడ కూడా ఉంటుంది ఎన్సీఆర్టీస్ బేస్ మీదే మీకు మొత్తం సిలబస్ ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ మీద. సో ఇక్కడ మీరు చూసి చెప్పండి, గ్రాఫీన్, ఫలరీన్, గ్రాఫైట్ అండ్ క్రయోలైట్. చాలా ఈజీ క్వశ్చన్. క్రయోలైట్ ఇక్కడ నాట్ అని అడుగుతున్నాడు. చాలా మంది కూడా క్వశ్చన్స్ ఈజీగా అంటే క్వశ్చన్స్ ఫాస్ట్ గా పెట్టాలనే హరిలో నాట్ అని ఇచ్చారు అన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్ అనేది వాళ్ళ మైండ్ లో ఉంటది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ నాట్ అని మర్చిపోయేసి వాళ్ళు గ్రాఫైన్, ఓకే గ్రాఫైన్, ఓకే గ్రాఫైన్ కూడా ఫామే కదా అని చెప్పేసి ఈ ఆప్షన్ ఏ అని చెప్పేసి మార్క్ చేసేసి వెళ్ళిపోతారు నెక్స్ట్ క్వశ్చన్ కి. సో అంత ఫాస్ట్నెస్ పనికిరాదు. క్వశ్చన్ ఏమి ఇచ్చారో దానికి ఆన్సర్ ఏంటని క్లియర్ గా తెలుసుకుని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ గ్రాఫైన్ అనేది ఆన్సర్ కాదు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రయోలైట్. ఓకే, క్రయోలైట్ ఈస్ నాట్ ది ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్. అసలు ఎలక్ట్రోప్ అంటే ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఎలక్ట్రోప్. ఓకే, ఎలక్ట్రోప్స్ ఆఫ్ కార్బన్ వచ్చేసి గ్రాఫీన్, ఫలరీన్, బక్మిన్స్టర్ ఫలరెన్స్ అన్న ఫలరీన్ అన్న ఒకటే. బక్మిన్స్టర్ ఫలరెన్స్ కదా, ఇది ఏంది మేడం ఫలరీన్ అని చెప్తున్నారు అని అనుకోవద్దు. బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇలా అయినా పిలవచ్చు, అలా అయినా పిలవచ్చు. గ్రాఫైట్ అండ్ డైమండ్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ కార్బన్. ఇట్ ఈస్ ఆల్సో ఏ ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్. ఓకే, నెక్స్ట్ ఈ క్రయోలైట్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్, అంతేగాని బట్ దట్ ఈస్ నాట్, అది అసలు దాని కార్బన్ కి దీనికి అసలు సంబంధమే లేదు. ఓకే, సి అని ఉంది, కార్బన్ క్రయోలైట్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ వేర్ ఈస్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్? ఇంటర్నేషనల్ కోర్ట్, ఇప్పుడు మనకి కోర్ట్స్ లో ఏంటి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్టు, మళ్ళీ స్టేట్ ఒక స్టేట్ కి ఒక హైకోర్టు ఉంటుంది. ఓకే, 2-3 స్టేట్స్ కలిపి ఒక హైకోర్టు కూడా ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ దానికన్నా పెద్దది సుప్రీం కోర్టు. సో ఇప్పుడు కంట్రీస్ మధ్యన ఏమైనా వివాదాలు వస్తాయి. సో ఇంటర్నేషనల్ కోర్ట్ అనేది ఎక్కడో దగ్గర ఉండాలి కదా. సో ఇప్పుడు ఒక స్టేట్ కి హైకోర్టు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన ఏపీ చూసుకుంటే ఎక్కడుంది మన హైకోర్టు? అమరావతిలో ఉంది. అదే ఇప్పుడు తెలంగాణలో హైకోర్టు చూసుకుంటే ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. అవునా కదా? సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ జెనీవా, హుగే, ప్యారిస్ అండ్ న్యూయార్క్. సో ఇది మనకి హుగేలో ఉంది. ఓకే, హుగేలో ఉంది జస్టిస్, ఇంటర్నేషనల్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నెదర్లాండ్స్. ఓకే, నెక్స్ట్ ఇండియా launched its first indigenous quantum computers at which institute? ఏ ఇన్స్టిట్యూట్ లో క్వాంటమ్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటర్? ఏ ఇన్స్టిట్యూట్? ఐఎస్సి బెంగళూరు, ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ, బిఏఆర్సి ముంబై. సో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో క్వాంటమ్ కంప్యూటర్ ని, ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటర్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది? సో ఇది ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఐఐటి మెడ్రాస్. ఐఐటి మెడ్రాస్ లో ఫస్ట్ టైం ఈ యొక్క ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటర్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకే, See, quantum computers use qubits and handle complex calculations beyond classical computers. Computers అంటేనే మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్ కానీ వర్క్స్ కానీ హ్యాండిల్ చేస్తుంటాయి. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటంటే స్టిల్ ఇంకా అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్, ఇంకా అడ్వాన్స్డ్ వర్క్స్ అన్ని కూడా, టాస్క్స్ అన్ని కూడా చేస్తుంది. సో ఇది ఫస్ట్ లాంచ్ చేసింది ఎక్కడ అంటే ఇన్ ఐఐటి మెడ్రాస్. ఓకే, వి విల్ మూవ్ ఇంటూ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ మీకు కూడా ఏమైనా లైక్ వాట్ ఏమైనా వీడియోస్, ఏమైనా క్లాసెస్ దీని మీద డౌట్ ఉంది, సో దీని మీద ఒక క్లాస్ చేయండి, ఇలా ఏమన్నా మీకు క్వైరీస్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు. అండ్ మీకు స్ట్రాటజీ పరంగా ఇంకేమైనా ప్రిపరేషన్ పరంగా డౌట్స్, ఓకే ఇలాంటివి ఏమైనా డౌట్స్ మీరు ఏమైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటే, సో యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ ఇది క్యూఆర్ కోడ్. సో మీకు పీపీటీలో ఇది అవైలబుల్ ఉంటుంది, దాని నుంచి అయినా మీరు
జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ పెడతాను. సో త్రూ దట్ లింక్ ఆల్సో యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో అక్కడ మీరు టెక్స్ట్ చేసి యూ కెన్ టాక్ విత్ మీ. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ క్లారిఫై. ఓకే, నెక్స్ట్ అప్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్స్ హ్యావ్ నెవర్ వాన్ ది నోబెల్ ప్రైజ్? నోబెల్ ప్రైజ్ అస్సలు గెలవని వాళ్ళు ఎవరు? ఓకే, సివి రామన్, రవీంద్రనాథ్ ఠాగూర్, కైలాష్ సత్యర్థి. సో మనకి సివి రామన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చిందని తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్ కి నోబెల్ ప్రైజ్ వచ్చిందని తెలుసు. బట్ మనం కన్ఫ్యూజ్ అయ్యారు ఎక్కడ అని అంటే ఈ 2 ఆప్షన్స్ లో, సి అండ్ డి ఆప్షన్స్ లోనే కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీరు కూడా అయ్యారు కదా, సి అండ్ డి లోనే అవుతారు మాక్సిమం స్టూడెంట్స్ అందరూ. కైలాష్ సత్యర్థి, హోమీ జే బాబా. సో వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చింది, ఓకే, ఎవరికి వచ్చిందో తెలిస్తే రిమైనింగ్ అంటే ఇంకొక ఆన్సర్ మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది, ఇంకొక ఆప్షన్ మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకెవరికి వచ్చింది అని అంటే కైలాష్ సత్యర్థికి వచ్చింది. అంటే ఈ 3 అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా మిగిలింది మనకి ఏంటి, ఆప్షన్ డి. అంటే ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. హోమీ జే బాబా ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, మనకి ఇక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో మీకు ఇది పీపీటీ అవైలబుల్లో వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకోగానే మీరు ఇదంతా కూడా ఇయర్స్ కూడా బై హార్ట్ చేయండి. ఓకే, ఏ ఫీల్డ్ లో వచ్చింది నోబెల్ ప్రైజ్, ఏ ఇయర్ లో వచ్చింది నోబెల్ ప్రైజ్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ మలబార్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీస్? మీకు ఎక్సర్సైజ్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఎక్సర్సైజ్ మలబార్ ఏ కంట్రీస్ మధ్యన ఉంటుంది అంటే యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా మధ్యన ఈ యొక్క నావల్ ఎక్సర్సైజ్ తీసేసి నావల్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ ది కరెన్సీ ఆఫ్ సౌత్ కొరియా. సౌత్ కొరియా ఇప్పుడు మనకి ఇండియాలో రూపీస్ ఎలా అయితే ఉంటాయో సౌత్ కొరియాలో కూడా కరెన్సీ ఉంటుంది. సో ఆ కరెన్సీ పేరు అడుగుతున్నాడు. ఇది కొంచెం మీకు డిఫికల్ట్ గా ఉండొచ్చు. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మ్యామ్, అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీస్ ఎక్కడ చదువుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది మీకు ఈ క్వశ్చన్ చూడంగానే. అన్ని కంట్రీస్ యొక్క క్వశ్చన్ మీరు చదవాల్సిన అవసరం లేదు. మీకు కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ ఏదైనా కంట్రీ ఇంపార్టెంట్ అయితే, అంటే ఇటువంటి లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కి సంబంధించి, లేకపోతే ఇలా మనీ సంబంధించి ఏమైనా హైలైట్ లో ఉంది అని అంటే అప్పుడు మీరు రిపీటెడ్ గా ఒక కంట్రీ గురించి డిస్కషన్ అవుతుంది అంటే ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి, ఓకే, ఆ కంట్రీలో మాట్లాడే లోకల్ లాంగ్వేజ్, ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ ఆ కంట్రీ యొక్క కరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా చూసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా మన కర్మ కాలి ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కాదు, మనకు తెలియని కంట్రీ అడిగాడు అని అంటే మనం చేసేది ఏమీ లేదు, ఇంకా స్కిప్ చేసుకుని వేరే క్వశ్చన్కి వెళ్ళాల్సిందే. ఓకే, ఎవరు కూడా మనకున్న కంట్రీస్ లోని క్యాపిటల్స్ అండ్ దాని యొక్క కరెన్సీస్, అక్కడ లీడర్స్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్, లేదంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఉంటే బోత్ నేమ్స్ గుర్తు పెట్టుకోవడం అనేది ఇట్స్ రియల్లీ ఇంపాసిబుల్. ఓకే, కరెంట్ అఫైర్స్ లో ఏవైతే నడుస్తూ ఉందో సో అవి మీరు చదువుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ కరెన్సీ ఆఫ్ సౌత్ కొరియా వచ్చేసి వాన్. ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు నాకు తెలిసి. వాన్ ఇది అనేది ఇంగ్లీష్ వర్డ్ కదా, ఇది ఎవరు కరెన్సీగా పెట్టుకుంటారని ఫస్ట్ ఎలిమినేట్, అంటే ఎలిమినేషన్ ద్వారా కూడా ఆన్సర్స్ పెట్టచ్చు. సో ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తారు చాలా మంది ఇది, బట్ దిస్ ఈస్ ది ఆన్సర్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ టైప్ ఆఫ్ మాల్వేర్? అంటే మాల్వేర్ మీకు ఇక్కడ మీకు చాలా ఈజీగా మీరు ఎలిమినేట్ చేసి ఆప్షన్స్ పెట్టేయచ్చు. బిట్ కాయిన్ దేనికి రిలేటెడ్? మాల్వేర్ విచ్ ఈస్, అంటే మాల్వేర్ గురించి ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా సరే ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు బై త్రూ ఆప్షన్ ఎలిమినేషన్. మాల్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్, సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఒక మాల్వేర్, సాఫ్ట్వేర్ అలాగో మాల్వేర్ అలాగా. ఓకే, అనుకుందాం మాల్వేర్ అంటే అసలు ఐడియా లేని వాళ్ళు. బిట్ కాయిన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించి బిట్ కాయిన్ రిలేటెడా? నో, బిట్ కాయిన్ అనేది కంప్లీట్లీ దేనికి రిలేటెడ్, మీకు స్టాక్స్ ఉంటాయి కదా, స్టాక్ మార్కెట్ ఐడియా ఉంటే సో అక్కడ ఈ బిట్ కాయిన్ అనేది మీకు
దానికి సంబంధించింది. సో బిట్ కాయిన్ కాదు. అండ్ ఇంకా టార్జన్ హార్స్, ఓకే దాన్ని పక్కన పెట్టేది, ఏదో హార్స్ అని వస్తుంది ఏదో యానిమల్ లో ఏమో అని చెప్పి దాన్ని పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ సి బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ ఓకే. ఇంకా నెక్స్ట్ డి క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ మీకు ఎక్కడ ఉంటుంది? ఇది కరెన్సీ గురించి వస్తుంది, క్రిప్టో కరెన్సీ. సో ఇదైతే ఖచ్చితంగా మాల్వేర్ కి రిలేటెడ్ అయితే కాదు. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టార్జన్ హార్స్ అండ్ బ్లాక్ చైన్ గురించి వస్తే ఏది మనకి మాల్వేర్ అని అంటే ఇందులో ఆప్షన్ బి వచ్చేస్తుంది. సో ఈజీగా మీరు ఈ 2 ఆప్షన్స్ ఏ అండ్ డి ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి సి అనేది మీకు ఒక వర్డ్ లా అనిపిస్తుంది కానీ దట్ ఈస్ అది మీకు ఒక మాల్వేర్ లాగా అని ఏమి అనిపించట్లేదు. సో మీకు ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? టార్జన్ హార్స్ అనేది మీకు ఆప్షన్ అయిపోతుంది. ఓకే ఈజీగా మనం 6th సెన్స్ తో గెస్ చేసి ఆన్సర్స్ పెట్టచ్చు దీనికి ఈజీగా కదా. ఓకే సో దీని మాల్వేర్ గురించి చూద్దాము. మాల్వేర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఓకే మాల్వేర్ అంటే మనకి ఓకే ఇప్పుడు మనము క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అంటే ఒక హార్మ్ఫుల్ అంటే ఇప్పుడు మీకు వస్తుంటది ఏంటి సిస్టమ్ సంథింగ్ అయిపోయింది, ఓకే వైరస్ వచ్చింది అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది ఏంటంటే హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ అన్నమాట. అది మనకి తెలిసైనా తెలియకైనా మన యొక్క సాఫ్ట్వేర్ లోకి, అది సిస్టమ్ కావచ్చు, అది ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యొక్క సిస్టమ్ లోని ఈ యొక్క హార్మ్ఫుల్ మాల్వేర్ అనేది ఒక్కొక్కసారి తెలియకుండానే ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. సో దానికి రిలేటెడ్ అనమాట అడిగింది వీడు. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ ఇవన్నీ కూడా ఏంటి రిలేటెడ్ టు ఎకానమీ ఫైనాన్షియల్ కి సంబంధించి రిలేటెడ్ కానీ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మాల్వేర్ ఆర్ ఎనీ కంప్యూటర్స్ కి సంబంధించి కాదు. సో ఈజీగా మీరు ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి టార్జన్ హార్స్ ని ఆప్షన్ పెట్టేయచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అండ్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్? ఇండివిజువల్ గా ఒలింపిక్ మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? పిటి ఉషా, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, మేరీ కోమ్. పెద్ద సమస్య వచ్చి పడిందబ్బా. అందరూ ఫేమస్ పర్సన్స్ నేమ్సే పెట్టేస్తే పాపం ఎలా పెట్టాలి ఆన్సర్స్? ఇందాక క్వశ్చన్ లాగా 3 ఆడ్ పెట్టేసి ఒకటి మాత్రము కరెక్ట్ గా దానికి ఆపోజిట్ పెడితే అప్పుడు మనకి ఈజీ ఉంటది కదా అని అనుకుంటున్నారా? అందరూ కూడా ఫెమిలియర్ పర్సన్స్ ఇచ్చిన ఆప్షన్స్ లో 4 నేమ్స్ ఉమెన్ నేమ్స్ కూడా. సో ఇందులోని ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మనకి ఇండివిజువల్ ఈ యొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, మనకి హైలైట్ చేసి పెట్టుకోండి. ఇండివిజువల్ ఓకే, ఇండివిజువల్ అంటే అథ్లెట్ అయి ఉండాలి. ఓకే ఇండివిజువల్ గా ఒలింపిక్ మెడల్ గెలుచుకున్నారు అని అంటే ఇక్కడ అందరు కూడా ఇండివిజువల్ గా ఆడేవాళ్ళే. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది అంటే కరణం మల్లేశ్వరి. సో ఫస్ట్ అడుగుతున్నారు అది కూడా. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అని అంటే కరణం మల్లేశ్వరి. ఏ ఇయర్ లో వచ్చింది? 2000 లోని, అది కూడా సిడ్నీ ఒలింపిక్స్ లోని తనకి వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వరి గారు మనందరికీ తెలిసిందే బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో దానికి గాను షీ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ది ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్. ఓకే నెక్స్ట్ పిటి ఉషా narrowly missed a medal in 1984. నెక్స్ట్ సైనా నెహ్వాల్ అండ్ మేరీ కోమ్ కి మెడల్స్ వచ్చేవి 2011 లో వచ్చాయి. ఓకే మేరీ కోమ్ అండ్ సైనా నెహ్వాల్ కి. బట్ ఫస్ట్ అడుగుతున్నారు కాబట్టి 2000 లోనే మనకి కరణం మల్లేశ్వరికి బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, who among the following was associated with the Hindustan Socialist Republican Association? ఇక్కడ మనకి హిస్టరీ నుంచి చాలా డీప్ క్వశ్చన్ వచ్చింది, హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. హిందుస్థాన్ ఓకే సో ఇక్కడ మనకి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చేసింది మనకి. సో ఎవరు అంటే ఆప్షన్స్ చూడండి, లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ అండ్ బాల గంగాధర్ తిలక్. సో ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో హూ ఈస్ రిలేటెడ్ టు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఎవరు అని అంటే చాలా మంది సుభాష్ చంద్రబోస్
ఈ లాస్ట్ త్రీ అంటే ఫస్ట్ ఆప్షన్ వదిలేసి ఈ 3 ఆప్షన్స్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నాకు తెలిసి. ఇంకొంచెం ఇంటెలిజెంట్ పర్సన్స్ కనుకైతే కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బాగా ఇంటెలిజెంట్ పర్సన్స్ అయితే ఆబ్వియస్ గా బి అనే ఆప్షన్ అని చెప్పేసి కరెక్ట్ గా చెప్పేస్తారు. సో ఆన్సర్ ఈస్ చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాదే మనకి హెచ్ఎస్ఆర్ఏకి రిలేటెడ్ పర్సన్ అనమాట ఆప్షన్స్ లో మనం చూసుకుంటే. ఓకే, సో ఇది ఏంటి అసలు హెచ్ఎస్ఆర్ఏ అనేది? ఇట్ ఈస్ ఏ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. 1928 లో ఇది అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు? బ్రిటిష్ టైంలోనే. ఎందుకు అని అంటే బ్రిటిష్ రూల్ ని ఓవర్కమ్ చేయడానికి ఇది ఒక ఆర్గనైజేషన్ లా పెట్టడం జరిగింది అనమాట 1928 లో. ఓకే, సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఐఎన్ఏని లెగ్ చేశారు, బట్ నాట్ హెచ్ఎస్ఆర్ఏ. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ మ్యాన్ నోన్ యాజ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఈసీ క్వశ్చన్. కొంచెం చదివి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది వాళ్ళకి. దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ. విచ్ ఇండియన్ వాజ్ నోన్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ ఏ వాజ్ ది కరెక్ట్ ఆన్సర్. దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాము. ఓకే, సో ఇంకా అతని గురించి రిలేటెడ్ హైలైట్స్ మనం మాట్లాడుకుంటే, సో హీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ది ఫర్ ది బ్రిటిష్ పార్లమెంట్. అంటే బ్రిటిష్ పార్లమెంట్ లోని ఫస్ట్ ఇండియన్ పర్సన్ అనమాట దాదాబాయ్ నౌరోజీ. 1892 లో ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ హీ ఆల్సో అడ్వకేటెడ్ ది డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, హైలైటింగ్ ది బ్రిటిష్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే ఒక థియరీని ఈయన హైలైట్ చేయడం జరిగింది. ఎలాగ బ్రిటిష్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా అని కంపేర్ చేస్తూ ఈయన అడ్వకేట్ చేయడం జరిగింది. అండ్ హీ వాస్ ఆల్సో ది ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐఎన్సి. ఐఎన్సి యొక్క ఫౌండింగ్ మెంబర్ ఉన్నాడు అంతే. ఓకేనా, బట్ ఐఎన్సికి క్రూషియల్ ప్లే చేసిన ఎవరు అని అంటే మనకి one second. యా ఓకే, సో ఇది ఏంటి అంటే దిస్ ఈస్ ఎ చార్ట్. మీకు ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ దేర్ నిక్ నేమ్స్, వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ మనకి వీటి మీద కూడా క్వశ్చన్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి, బై హార్ట్ చేసుకోండి, యూస్ అవుతుంది. ఓకే, ఇది పీపీటీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఉంటుంది ఈ పీడిఎఫ్ అనేది. ఇట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్ కాంపిటేటివ్ హంటర్స్. ఓకే, నెక్స్ట్, which organelle is known as the powerhouse of the cell? Okay, which organelle? This is very easy question. Nucleus, ribosome, mitochondria, endoplasmic reticulum. Powerhouse of the cell మనం ఏమని పిలుస్తాం? చాలా ఫేమస్ అన్నమాట మైటోకాండ్రియా. మైటోకాండ్రియా is known as powerhouse of the cell. Okay, సో మైటోకాండ్రియా ఎందుకు అలా పిలుస్తుంది అంటే ఇట్ జనరేట్స్ ది ఏటీపీ. ఓకే, ఏటీపీని జనరేట్ చేస్తుంది కాబట్టి, అంటే సెల్ ఇప్పుడు మనకు కూడా ఎనర్జీ కావాలి. మనం ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నా అంటే నాకు ఎనర్జీ ఉంది, నేను ఫుడ్ తీసుకుంటున్నా, దట్స్ వై ఐ హ్యావ్ ఎనర్జీ, దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు టీచ్, ఐఎమ్ ఏబుల్ టు వాక్, అండ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రిపేర్, యూ ఆర్ ఏబుల్ టు వాచ్. ఎందుకంటే మీకు ఎనర్జీ ఉంది కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం సెల్స్ లో కూడా ఎనర్జీ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్ మైటోకాండ్రియా నుంచి ఇది వస్తుంది. ఇది ఏటీపీని జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, సో ఇది మనకి మైటోకాండ్రియా ఇమేజ్ అనమాట. సి రైబోజోమ్స్, డిఎన్ఏ ఇవన్నీ మైటోకాండ్రియా రిలేటెడ్ అనమాట. మైటోకాండ్రియా ఫిగర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్, అదర్ ఆర్గానెల్స్.
న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఆబ్వియస్ గా జెనెటిక్ మెటీరియల్ అనేది కంటైన్ అవుతుంది. అండ్ న్యూక్లియస్ అనేది సెంటర్ లో ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ లో ఉండేది ఏం చేస్తుంది? మనం అంటుంటాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. సెంటర్ పర్సన్స్ కూడా ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇలాంటివి చేసేటప్పుడు ఎవరైనా సరే హీరోస్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? సెంటర్ లో ఉంటారు కదా. సో ఏంటంటే సెంటర్ లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వాళ్ళ అన్నిటిని అంటే అందరి అటెన్షన్ ని వాళ్ళు గ్రాప్ చేసుకుని పెట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో న్యూక్లియస్ కూడా మనకి సెంటర్ లో ఉంటుంది కాబట్టి ఇది ఏంటి అంటే ఇట్ కంట్రోల్స్ ది యాక్టివిటీస్, అంటే అదర్ సెల్స్ యొక్క యాక్టివిటీస్ ని ఇది ఎగ్జామిన్ చేస్తూ ఉంటది, కంట్రోల్ చేస్తూ ఉంటది. ది సేమ్ టైం న్యూక్లియస్ లోనే డిఎన్ఏ కూడా ఉంటుంది మన సెల్స్ లో. ఓకే, రైబోజోమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. మనకి ప్రోటీన్ సింథసిస్ అయ్యేది ఎక్కడి నుంచి సింథసిస్ అవుతుందంటే రైబోజోమ్స్ అన్నమాట. రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ అయితే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్ కి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ అంటే అదర్ పార్ట్స్. ఎలాగో మైటోకాండ్రియా గురించి చెప్పుకున్నాం కాబట్టి అదర్ సెల్స్ యొక్క పార్ట్స్ గురించి దాని యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, ది ఫేమస్ గాయత్రి మంత్ర ఈస్ అడ్రెస్డ్ టు విచ్ డైటీ? అంటే ఏ గాడ్ కి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మనము అడ్రస్ చేసి మనము రిప్రజెంట్ చేస్తాము అని అంటున్నారు. ఇంద్ర, అగ్ని అండ్ సన్ గాడ్, వరుణ. ఏ గాడ్ ఏ డైటీకి మనము రిప్రజెంట్ చేస్తాము, మనం అడ్రస్ చేస్తాము అంటే గాయత్రి మంత్రం, సన్ గాడ్. ఓకే, ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము అంటే సన్ గాడ్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ గాయత్రి మంత్ర అనేది అడ్రస్ చేస్తాము. ఓకే, సో గాయత్రి మంత్ర ఈస్ ఫౌండ్ ఇన్ ఋగ్వేద. సో ఋగ్వేద, యజుర్వేద, ఓకే, ఇవన్నీ వేదాస్ అనేవి ఉంటాయి కదా మీకు. సో ఇందులోని ఋగ్వేదాలోని గాయత్రి మంత్ర అనేది ఉంటుంది. సో ఇందులో మీకు 3 మండలాస్, 62 హిమ్స్ అండ్ వర్స్ 10 వర్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి జస్ట్ చూసుకోండి. దెర్ ఇస్ నథింగ్ అంటే ఒకసారి ఒక గ్లిమ్స్ అలా ఇవ్వండి, ఒక లుక్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్, which of the following was not a recommendation of the Simon Commission 1927? సో సైమన్ కమిషన్ గురించి మనకు తెలుసు, హిస్టరీ నుంచే ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. సో సైమన్ కమిషన్ 1927లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రికమెండేషన్ అనమాట. సో ఆప్షన్స్ చూడండి: ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, డయార్కీ ఇన్ ప్రొవిన్సెస్, అబాలిషన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్, సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ మైనారిటీస్. సో మనము ఇంకా హిస్టరీలో ఈ కమిషన్ కింద ఏమేమి రికమెండేషన్స్ వచ్చాయి అని చూస్తే ఈ టైప్ ఆఫ్ రికమెండేషన్స్ అన్ని అంటే చాలా మంది కూడా ఇయర్ దేనికి వచ్చింది ఇటువంటి రిపోర్ట్స్ కానీ కమిషన్స్ దేనికి వచ్చింది అని చెప్పి చూసుకుంటారు, ఇయర్ చూసుకుంటారు. ఓకే, ఎవరు గవర్నర్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇది వచ్చింది అని చూసుకుంటారు. బట్ ఈ రికమెండేషన్స్ ఏంటి అని చెప్పేసి చాలా ఉంటాయి కొన్ని దాంట్లో, అవి అందరూ కూడా అంతగా చూసుకోరు. బట్ ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్ అని అంటే ఫస్ట్ మనకి అందులో ఏం రికమెండేషన్స్ ఉన్నాయి తెలిస్తే గానీ వీ కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఎలక్టోరేట్స్ అంటే మైనారిటీస్ కి సపరేట్ ఎలక్టోరేట్స్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఉంది అందులో. అట్ ది సేమ్ టైమ్ డయార్కీ ఇన్ ప్రొవిన్సెస్ అన్ని ఉన్నాయి. బట్ అబాలిషన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్ అనేది అసలు లేదనమాట. సో ఇదే ఆన్సర్, ఇది అసలు ఇంక్లూడ్ అయ్యి లేదు సైమన్ కమిషన్ లో. ఈ ఆప్షన్స్ ని బట్టి ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ, బి అండ్ డి అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది సైమన్ కమిషన్ 1927 లో. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్. ఎస్, లాస్ట్ క్వశ్చన్ హియర్ we end this session. సో మీరు లాస్ట్ వరకు చూసారు అని అంటే ఖచ్చితంగా మీకు నా క్లాస్ అనేది లెక్చర్ అనేది మంచిగా అర్థమై ఉంటుంది. సో దట్స్ వై డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, కీప్ సపోర్టింగ్ అస్, కీప్ సపోర్టింగ్ కాంపిటేటివ్ హంటర్స్. అండ్ మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్ ఉంది, ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో దాని నుంచి నేను మీకు క్లాసెస్ అనేవి చేస్తాను. ఓకే, సో
keep watching, stay tuned to the competitive hunters. So we will end this session. Bye aspirants, see you in the next useful video.